గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు కార్యదర్శికి ఎంచుకున్నాడు. అంటే పోలీసులో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, కానీ ఇది ఎందుకు ఎంచుకుండే అంటే అతను భారీ కుట్ర అనుకున్నాడు లోపల. ఆయన ఉన్నప్పుడు ఒక స్పారోస్ అని చెప్పేసి ఒక సంస్థను నిర్మించి ఒక వ్యక్తిగతమైన బలాన్ని పుంజుకోవాలని చెప్పేసి ఒక బలమైన కుట్రతోటి ఆయన సంక్షేమ హాస్టల్ కార్యదర్శిగా చేసినప్పుడు అతను పెట్టిన ఏదైతే ఫుడ్ పాయిజన్ అని చెప్పి వాళ్ళ మధ్య టీఆర్ఎస్ ప్రభుత్వం అన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తా ఉంది. అదంతా కూడా ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు చాలా మందిని నామినేషన్ పద్ధతిలో అందరికీ హాస్టల్ కుక్కర్స్గా, తర్వాత చాలా మంది ఉద్యోగస్తులుగా పెట్టిన వాళ్ళందరూ కూడా ఇవాళ అందరూ కూడా వాళ్ళే ఆయన మాట వింటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి చిత్రీకరించి ఇలా ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మీ అందరికీ తెలుసు, ఇలా సంక్షేమ హాస్టళ్లు సంక్షేమ స్కూల్స్ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయంటే మీ అందరికీ తెలుసు. ఇవాళ ఈ సంక్షేమ స్కూల్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టేసి ఒకే క్యాంపస్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరు కూడా ఇవాళ ఒకే సంక్షేమంలో పెట్టి దాదాపు ఒక 6,000 కోట్లతోటి ఈ ప్రభుత్వాన్ని టెండర్లు వేసి ప్రభుత్వం ఇలా కట్టిస్తా ఉన్నది. ఇలా ఒక మంచి పని చేస్తా ఉన్నది. ఆ తర్వాత గత 10 ఏళ్ల నాడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏనాడు సంక్షేమం గురించి మాట్లాడేది తప్ప మెస్ ఛార్జీలు, కాస్మెటిక్స్ ఎప్పుడు పెంచలేదు. ఇప్పుడు 40% పెంచిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇలా రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇలా మా ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కానీ మంత్రి గారు వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ ఉన్నది. మా ఎమ్మెల్యేలు కూడా సంక్షేమ హాస్టల్లో పోయి రోజు పోయి నిద్ర చేసి వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ విధి విధానాలు తెలుసుకొని ప్రభుత్వంలో పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న సంక్షేమంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరూ వెన్నెంట ఉన్నారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజన సమాజ్ పార్టీ పేరుతోని పోటీ చేసి అట్ట ఫెయిల్ అయిన తర్వాత ఇలా కేసీఆర్ దగ్గర పోయింది. కేసీఆర్ దగ్గర ఉండి ఆయన పెద్ద చదువుకుని అతను ఉడిగేయం చేయడం తప్ప అతను ఇండివిజువాలిటీ ఉన్నవాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము కూడా గౌరవించినాం. ఎందుకంటే అతను ఒక దళిత బిడ్డ, ఐపీఎస్ ఆఫీసరు, దమ్మునుడు అని. కానీ ఇలా కేసీఆర్ దగ్గర పోయి దొరల దగ్గర పోయి మళ్ళీ అదే ఉడిగం చేస్తా ఉన్నాం. కాబట్టి మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. మాకు జాతికి సిగ్గని అనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసిన మీరు పాలమూరులో ఇలా సభ పెట్టిన తర్వాత రైతులు, కర్షకులు అందరూ రక్షిస్తా ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ ఇలా భారతదేశంలో ఎవరు చేయలేదు. ఏకకాలంలో భారతదేశం రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసని. ఆ తర్వాత వచ్చిన 6 గ్యారెంటీల మీద కూడా విమర్శిస్తా ఉన్నారు. 6 గ్యారెంటీల మీద విమర్శిస్తా ఉన్నారు. 500కే గ్యాస్ ఇస్తా ఉన్నాం. ఏ ఒక్క మహిళలకు అడిగినా చెప్తా ఉంటారు. తర్వాత ఇలా బస్సు ఉచితం, వచ్చిన వెంటనే బస్సు ఉచితం ఇచ్చినాం. ఆ తర్వాత 200 యూనిట్ల గృహజ్యోతి, ప్రతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా 200 యూనిట్ల గృహజ్యోతి ఇస్తా ఉన్నది. ఇదివరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద ప్రభుత్వ హాస్పిటల్ పోతే 2 లక్షలు ఉండి 10 లక్షలకి పెంచింది ఇలా ప్రభుత్వం. యువ వికాసం అని 2 లక్షలని చాలా ప్రభుత్వ సంక్షేమాలన్నీ తీసుకుపోతా ఉంటే దీన్ని చూసి ఓర్వలేక ఇలా ప్రభుత్వం అంతా తప్పుదో పట్టిస్తాం. కాబట్టి ప్రజలందరూ రమ్మను, మిమ్మల్ని రానియారు కూడా ఇంకా 5 ఏళ్లలో దీంతో సమాప్తం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది లేదు, మళ్ళీ దచ్చేది రంది లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. బడుగు బలైన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంటారు. ఇలా సంక్షేమం గురించి ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తా ఉన్నారు. మీరు చూడండి, 4 ఏళ్లలో కంప్లీట్ అయిపోతా ఉన్నది. గతంలో బళ్ళు కట్టించినా, గుళ్ళు కట్టించినా, ఏది కట్టించినా టీఆర్ఎస్ వాళ్ళే కాంట్రాక్టర్లు ఉండేది. కానీ ఇలా ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నో అందరం ఇక్కడ పనిచేస్తా ఉన్నాం ప్రజలందరికీ. ఇలా జూకూరు రమేష్ గారు చైర్మన్ కూడా కాంట్రాక్ట్ తీసుకుంటారా? మన చైర్మన్ గారు గుడి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు నల్గొండలో, చిన్న పని చేస్తున్నాడా? ఉమ్మల మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చేస్తున్నారు చిన్న పని. మేము ఆ పని చేసేందుకు ప్రజల కోసం ఉన్నాం, మేము ప్రజల పని కోసం ఉన్నాం. కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాల్సింది ప్రజలను గుర్తుంచుకుంటూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇలా మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉంటుంది. కాబట్టి మీ అందరికీ గౌరవం చేసుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.